హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చలపతి అంజి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఏడుపాయల దుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాం. ఇది వచ్చి మనకి మెదక్ దగ్గరలో ఉంటుందండి. గుడి అయితే చాలా బాగుంటుంది. గుడిలో కొన్ని వీడియోలు తీస్తాను, మీరు రండి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పిల్లలకి బొమ్మలు గట్ట అన్నీ చాలా బాగుంటాయి. పిల్లల్ని గట్ట తీసుకొస్తే వాళ్ళు బొమ్మలు చాలా దొబ్బుతూ ఉంటారు. అయినా సరే తీసుకొస్తాం కదా పిల్లల్ని, అన్నీ కొనుక్కుంటూ ఉండాలి. గుడి అయితే చాలా బాగుంది. చూసారా గోపురం గట్టనంతా చాలా బాగుంది. లోనికి వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, గోపురం గట్ట చాలా మంచి గుడి, చాలా బాగుంది. అలాగే పూలు గట్ట అన్నీ అమ్ముతున్నారు. దర్శనం అమ్మవారిని చూసారా, చాలా బాగున్నారు అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్, మనం అమ్మవారిని బాగా జరిగింది. అమ్మవారు మొక్కుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు లాస్ట్ టైం అయితే మనకి ఇక్కడ మొత్తం అంతా వరద గట్ట వచ్చి మొత్తం అంతా మునిగిపోయింది కాబట్టి అక్కడికి దర్శనానికి వెళ్ళడానికి లేదు. మొత్తం బ్లాక్ చేశారు అక్కడ అంతా. చూసారా అసలు ఆ మెయిన్ అమ్మవారి గుడి వచ్చి అక్కడ ఉంటుంది. ఇక్కడైతే చూసారా మొత్తం అంతా ఎలా పొంగిపోయి ఎలాగ ఉందో. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయినా సరే మనం అక్కడికి వెళ్ళాలి. అది ఫ్రెండ్స్, మెయిన్ అమ్మవారి గుడి వచ్చి మనకి ఉండేది అక్కడే. మొన్న వరద వచ్చి మొత్తం అంతా చూసారా మొత్తం బ్లాక్ అయిపోయింది కాబట్టి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చూసారా గుడి అయితే చాలా బాగున్నది. నెక్స్ట్ వచ్చినప్పుడైనా సరే అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ వరదల గట్ట తగ్గిపోయాక గుడి అయితే చాలా బాగుంది. చూసారా రియల్గా మనకి విజయవాడ ఎలా ఉండిద్దో ఆ మాదిరిగా ఉండిద్ది. కొండపైన చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. చూసారా అలాగే ఇక్కడ మనకి టీవీ కూడా బాగుండిద్ది. అలాగే ఇక్కడ అలాగే 10 రూపాయలు ఆవిడకి ఇవి అంత 10 రూపాయలు ఇచ్చేయి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏడుపాయల దుర్గమ్మ తల్లి దేవాలయం ఉన్న చూసారా. ఇదైతే మెయిన్ బోర్డు గట్టనే. ఇక్కడ మిగతా అన్ని కూడా మనం చూసుకుంటుంటే అక్కడ అమ్మవారు లేదు కాబట్టి ఇక్కడ పెట్టారు అమ్మవారిని. ఇక్కడ చూసారా అంతా. ఈసారి అన్నా నెక్స్ట్ టైం వెళ్ళాలి. 1-2 సార్లు చెప్పిన అమ్మవారి దగ్గరికి అటు సైడు. అలాగే ఫ్రెండ్స్, కొంతమంది బోనాలు గట్ట మొత్తం అంతా పెడుతూ ఉంటున్నారు. చూసారా ఇక్కడ కొబ్బరికాయలు గట్ట కట్టుకుండేది ఇక్కడే. నా వీడియో గట్ట చూసారు కదా, నేను కొట్టుకుండేది కొబ్బరికాయ గట్ట. ఇదైతే చాలా బాగుంది గుడి అయితే, మంచి పీస్ఫుల్గా కట్టండి. అలాగే ఇక్కడ ఎక్కువ బోనాలు గట్ట చేసుకుంటారు. అలాగే బోనాల దగ్గర ఇక్కడ అమ్మవారిని మొక్కుకుంటే మేకపోతులు గట్ట అన్ని కూడా వేసుకోవడం అనేది ఇక్కడ జరిగింది. బోనాలు గట్ట చూసారు ఎలా తీసుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, ఏడుపాయలమ్మ దుర్గమ్మ తల్లి ఈ అమ్మవారు. ఇలా మనం అక్కడ లోనికి వెళ్ళలేదు కదా. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మేకపోతులు గట్ట మొక్కున్న వాళ్ళు గట్ట చాలా మంది ఇక్కడ పార్టీ కింద చూసుకుంటారంట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటూ ఉంటే ఆదివారం గట్ట చాలా ఫుల్గా ఉంటుందంట. ఇక్కడ బిజీగా ఉంటుందంట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఫొటోస్ గట్రా అన్ని కూడా మంచి బాగున్నాయి, కలర్ఫుల్ గా గట్రా ఉన్నాయి. ఇక్కడ చూసారా అంతానే. ఇప్పుడైతే అమ్మవారిని అయితే ఇక్కడ బయటే పెట్టారండి. అక్కడ ఎందుకంటే మొన్న వరద గట్ట వచ్చింది కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కు గట్ట తీసుకున్న వాళ్ళు మనకి మన పెద్దమ్మ తల్లి గుళ్ళు ఎలాగ మొక్కుకుంటే ఎలా మేకపోతులు కట్టేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే కోడిని గట్ట కోసుకుని తెచ్చేస్తే వీళ్ళే మొత్తం మనకి వండేసి గట్ట మొత్తం అంతా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కోళ్ళు గట్ట అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నాటుకోళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ మనం ఇస్తే వాళ్ళే వండేసి మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్.